హాయ్ అందరికీ. ఈరోజైతే మెంతికూర టొమాటో పచ్చడి మీతో షేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బేసిక్గా కొత్తిమీర పుదీనాతో మనం టొమాటో పచ్చడి చేస్తాము. మెంతి ఆకుతో ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకుండా మాత్రం ఇలా ట్రై చేయండి. చేదు అస్సలు ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆకుకూర తినని పిల్లలకి ఇది బెస్ట్ అనే చెప్తాను. అండ్ మెంతికూర కూడా మనకి చాలా మంచిది కదా. ఎంత కారం కావాలో అంత పచ్చిమిర్చి అయితే వేసుకొని ఆయిల్లో మంచిగా రోస్ట్ చేసుకోండి. పల్లీలు నువ్వులు ఏం లేకుండా చేస్తున్నాము. కొంచెం జీలకర్ర ఫ్లేవర్ ఉంటేనే పచ్చడి చాలా బాగుంటుంది. మనకి పచ్చిమిర్చి జీలకర్ర మంచిగా రోస్ట్ అయిన తర్వాతకి ఆయిల్లో తీసి పక్కన పెట్టేసేయండి. మెంతికూర వచ్చేసి చిన్న కట్ట ఉంటుంది కదా, ఒక 3 తీసుకున్నాము. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. మనకి మెంతాకు ఏమైనా చేదున్నా కూడా చింతపండు బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకా మనం ఆయిల్ వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. 3 టొమాటోలు, ఎక్కువ టొమాటోస్ ఏం కాదు, మళ్ళీ ఆ ఫ్లేవర్ కూడా ఎక్కువ డామినేట్ చేయదు. టొమాటో చిన్న సైజువి 3 టొమాటో, కొంచెం సాల్ట్, పసుపు మంచిగా మగ్గాలి. కొంచెం కొత్తిమీర కాడలు ఉంటే వేసుకోండి, అది వేస్ట్ అవ్వకుండా కాడలు ఇందులో పచ్చడిలో వేసుకోవచ్చు. ఇలా మగ్గిన తర్వాతకి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, కొంచెం పసుపు, సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోండి. నేను కావాలంటే మీరు రోట్లో కూడా చేసుకోవచ్చు, బట్ ఇంకా నాకు రోలు అవైలబుల్గా లేదనేసి ఇలా నేను మిక్సీలో ఆన్ అండ్ ఆఫ్లో చేశాను. కొంచెం వెల్లిపాయలు వేసుకుంటే కూడా ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చి మంచిగా మెదిగిన తర్వాతకి జస్ట్ 1 టైం ఆన్ అండ్ ఆఫ్ చేయాలి మనము. మెంతాకు టొమాటో వేసి వాటర్ ఎక్కువ ఏం కాకుండా కొంచెం ఇలా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఇంకా యాజ్ యూజువల్ పోపు పెట్టేసుకోవడమే. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లిపాయలు, కరివేపాకు వేసుకొని మంచిగా పోపు పెట్టేసుకోండి. ఎంత బాగుంటుందంటే ఫస్ట్ టైం చేసినప్పుడు తిన్నప్పుడు నేను కూడా అనుకున్నాను మెంతి ఆకుతో చేస్తే చేదు ఉంటుందేమని. చింతపండు కొంచెం వేయడం వల్ల బ్యాలెన్స్ అయిపోయింది, చేదు అనేది లేదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వేడివేడి రైస్లో ఇలా మనం పచ్చడి పెట్టి ఏదైనా ఆమ్లెట్ వేస్తే హ్యాపీగా తినేస్తారు. మా పిల్లలకి ఇలా ఇన్స్టంట్ రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి. ఇంక ఈ విధంగా పచ్చడి పోపు పెట్టేసుకున్నాను. పోపు ఉంటేనే బాగుంటుంది. మంచిగా ఈ విధంగా వేడి రైస్లో కొంచెం చట్నీ వేసుకొని, నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి వేసి పిల్లలకి తినిపిస్తే, ఏమైనా కారం ఉంటే నెయ్యి వేసేయండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా పిల్లలకి చట్నీ అంటే ఇది చాలా ఇష్టం. ట్రై చేసి